బెంగళూరు రేవ్ పార్టీ ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. టీడీపీ నేత సోమిరెడ్డి, మంత్రి కాకాణి పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. బెంగళూరు రేవ్ పార్టీపై ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. మంత్రి కాకాణి కనుసన్నల్లోనే పార్టీ జరిగిందంటూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో దుమారం చెలరేగింది. అయితే సోమిరెడ్డికి అంతే దీటుగా బదిలిచ్చారు మంత్రి కాకాణి. రేవ్ పార్టీలు నిర్వహించే అలవాటు సోమిరెడ్డికే ఉందని ఆరోపించారాయన. ఇద్దరం బ్లడ్ శాంపుల్స్ ఇద్దామని, రేవ్ పార్టీలకు వెళ్లే అలవాటు ఎవరిదో తేలుద్దామంటూ సోమిరెడ్డికి సవాల్ విసిరారు. బ్లడ్ శాంపుల్స్ ఇచ్చేందుకు సోమిరెడ్డికి 24 గంటల సమయం ఇస్తున్నానన్నారు మంత్రి కాకాణి. మంత్రి కాకాణి గ్యాంగ్స్టర్గా తయారయ్యారన్నారు సోమిరెడ్డి. బెంగళూరు రేవ్ పార్టీపై కేంద్రం జోక్యం చేసుకుని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రేవ్ పార్టీ ఏర్పాటు చేసి నీ కారు, నీ పాస్పోర్ట్, నీ స్టిక్కర్, నీ గ్యాంగ్, నీ పాత గ్యాంగ్ కలిసి కొకైన్ అండ్ డ్రగ్స్ కాకానికి వద్దంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మొత్తం ఏమైనా కొమ్ములు వచ్చినాయా? నువ్వు ఒక గ్యాంగ్స్టర్గా తయారవుతా. ఒక సమగ్రమైన ఎంక్వైరీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కావాలా? అయితే రేవ్ పార్టీలు చేసే అలవాటు సోమిరెడ్డిదేనంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి కాకాణి. కేంద్రంతో కాకపోతే ఇంకే విచారణైనా చేసుకోవచ్చని సవాల్ విసిరారు. రేవ్ పార్టీలు కానీ రేప్ పార్టీలు కానీ సోమిరెడ్డికి అలవాటు. కాబట్టి నువ్వు ఈ రోజు మాట్లాడేటువంటిది ఏ విధంగా మాట్లాడుతున్నావు? అసలు నీది నోరేనా? నువ్వు అసలు మనిషి జన్మేనా నీది అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఏమీ ఆధారం లేకుండానే ఇది గోవర్ధన్ రెడ్డి కనుసన్నలో జరిగిందంటే నీకు బుద్ధి ఉందా? అసలు నువ్వు మనిషి జన్మేనా? కేంద్ర ప్రభుత్వంతో విచారణ చేయించాలన్నాడు. ఉండవు బీజేపీతో, మీరే అంటకాగుతున్నారు. బీజేపీతో, కేంద్ర ప్రభుత్వంతో ఉండేది మీరే. మీరు కేంద్ర ప్రభుత్వంతో చేసుకుంటారా, రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకుంటారా, దేంతో చేసుకోవాలన్నా సరే. మొత్తానికి బెంగళూరు రేవ్ పార్టీ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.